హరే కృష్ణ అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్ నుండి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, అక్కడ నుంచి షిరిడి నుంచి త్రయంబకేశ్వరం, ఇవన్నీ కూడా 3 రోజుల్లో ఎలా కంప్లీట్ చేసుకుని రావాలో మీకు క్లియర్గా నేను చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనకి ట్రైన్స్ కాచిగూడ నుంచి ఉన్నాయి, సికింద్రాబాద్ నుంచి కూడా ఉన్నాయి. సో నేను బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చి అజంతా ఎక్స్ప్రెస్ అండి. ఇది కాచిగూడ నుంచి ఈవినింగ్ 6:40కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే లగేజ్ చెకింగ్ అయితే అయిపోయింది. సో మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మనకి 6:40కి ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది. సో ఈ ట్రైన్కి టికెట్ ఫేర్ వచ్చి 320 నుంచి 355 స్లీపర్ క్లాస్, 855 నుంచి 900 వరకు వచ్చేటప్పటికి థర్డ్ ఏసీ ఉంటుందండి. సో మీకు బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో నేను రైల్వే స్టేషన్ ఒకసారి చూపిద్దామని మీకు అంతా కూడా సరౌండింగ్ చూపిస్తున్నాను. సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద ఉంది. సో మనం దిగాల్సిన స్టేషన్ ఔరంగాబాద్ వెళ్ళేటప్పటికి మార్నింగ్ 4:40 అవుతుందండి. అయితే ఈవినింగ్ 6:40కే కాబట్టి మేము డిన్నర్ అనేది పార్సల్ తీసుకొచ్చుకున్నాము. 8-9కి అట్లా డిన్నర్ చేసేసి పడుకున్నాము, మార్నింగ్ ఎర్లీగా దిగాలని చెప్పి. సో 4:40కి వెళ్ళాల్సిన ట్రైన్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయ్యింది. 5:15, 5:20కి దింపాడు. సో 4:40కి దింపేస్తాడేమో అని చెప్పి ముందే లేసాం కదా, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ట్రైన్లోనే బ్రష్ చేసేసుకున్నామండి. సో బయటకు వచ్చిన తర్వాత అక్కడ పోహా 20 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఆకలేస్తుందని చెప్పి బ్రష్ చేస్తే నార్మల్గా ఆకలేస్తుంది కదా, ఇక్కడ పోహా ఉంటే పోహా అయితే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మా ఫ్రెండ్ ప్లేట్ కూడా నేనే పట్టుకున్నాను, 2 నేను తింటున్నాను అనుకోవద్దు. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాక అక్కడ నుంచి బస్ స్టాండ్కి 10 రూపీస్ ఇస్తే ఆటో వాళ్ళు దింపుతారండి. అక్కడ నుంచి మనకి కృష్ణేశ్వర్కి బస్సెస్ దొరుకుతాయి. బస్ ఫేర్ వచ్చి 60 రూపీస్. అక్కడ టెంపుల్ దగ్గర దిగిన తర్వాత చాలా లాడ్జెస్ అయితే ఉంటాయండి. మనం ఎక్కువసేపు ఉండడం, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అని చెప్తే ఫ్రెష్ అవడానికి అయితే పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నాడు. సో లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మనం దర్శనం అయ్యాక లగేజ్ తీసుకెళ్ళొచ్చు. లగేజ్కి అయితే ఏం పే చేయక్కర్లా. సో అక్కడ హాట్ వాటర్ అన్ని కూడా బాగున్నాయి హోటల్ అయితే. సో అక్కడ అయిపోయింది, ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి వచ్చాం అనమాట. మనకి ఇక్కడ బయట పూజకి సంబంధించిన బిల్వపత్రాలు కానీ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. మీరు చెప్పులు ఇక్కడ పెట్టొచ్చు, లేకపోతే రూమ్ దగ్గర నింపేసి రావచ్చు, మీ ఇష్టం అది. సో లోపలికైతే ఫోన్స్ అన్ని ఎలా ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు, మీరు అన్ని కూడా తీసుకురావచ్చు. లోపల మనం దేవుణ్ణి డైరెక్ట్ గా తాకొచ్చండి. స్పర్శ దర్శనం అనేది ఉంది, అభిషేకం చేసుకోవచ్చు, అన్ని కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే క్రౌడ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్తే అభిషేకానికి కుదరదు. జలం లాంటివి లేదా బిల్వపత్రాలు అట్లాంటివి అయితే మనం డైరెక్ట్ గా వేసి మనం తలని శివలింగానికి తాకించి మనం స్పర్శ చేసి మనం దర్శనం అయితే చాలా బాగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉందండి, ఎవరైతే మగవాళ్ళు మనం వెళ్తామో కంపల్సరీ షర్ట్ అనేది రిమూవ్ చేసుకునే లోపలికి వెళ్ళాలి. గర్భాలయం ముందే సెక్యూరిటీ ఉంటారు, అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆపేసి అబ్బాయిల్ని కంపల్సరీ షర్ట్ అనేది బన్నీ కూడా లేకుండా తీపిచ్చి లోపల పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి, అంటే అది డైరెక్ట్గా బాడీ అబ్జర్వ్ చేసుకోవాలనే పద్ధతి ఇక్కడ ఉందంట ఎప్పటి నుంచో. సో ఇది అనాదిగా వస్తున్న ఆచారం అండి, కొత్తగా అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్క పురుషుడు కూడా కంపల్సరీ లోపలికి వెళ్లే ముందు బనీన్తో సహా మొత్తం అన్ని కూడా, అంటే పైన షర్ట్ కానీ లేకపోతే బన్నీని ఎలాంటివి ఉన్నా కూడా మనం తీసేసి లోపలికి దర్శనానికి వెళ్ళాలండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం డైరెక్ట్గా స్పర్శించి శివలింగాన్ని అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ శివలింగానికి కాంతిలింగం అని కూడా పేరుందంటండి. దాని నుంచి వచ్చే కాంతి ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీకి డైరెక్ట్గా తాకాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ బాడీ డైరెక్ట్గా తీసుకుంటే కొన్ని రోగాలు లేదా మానసిక ఒత్తిళ్ళు అట్లాంటివి అన్నీ కూడా పోతాయి అని చెప్పి మగవారు కంపల్సరీ షర్ట్స్ ఇప్పాలని చెప్పి ఒక నిబంధన ఉందంటండి. అక్కడ ఎవరినో అడిగితే చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా షర్ట్స్ విప్పే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మీ అందరికీ కూడా నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను శివుడిని ఎట్లా స్పర్శ చేసి దర్శనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేనైతే చాలా అదృష్టవంతునండి, చాలాసేపు ఉండగలిగాను అక్కడ ఆయన పట్టుకుని. సెక్యూరిటీ అయితే తోసేయడం లాంటివి ఏమీ చేయలేదు. నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అండ్ చాలాసేపు నేను దర్శనం చేసుకోగలిగాను. ఆయన అక్కడ కూర్చుని నేను తోస్తారేమో పైనుంచి అనుకున్నాను, కానీ ఎవరు తోయలేదండి. నేను చాలాసేపు దర్శనం చేసుకోగలిగాను. సో అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ షర్ట్ వేసుకుని, వర్షం పడుతూనే ఉందండి కంటిన్యూస్గా. మేము దిగిన కాడ నుంచి ఆల్మోస్ట్ అక్కడ వర్షం ఫుల్ పడుతూనే ఉంది. అయితే ఈ గుడి 12 జ్యోతిర్లింగాల్లోకి ఆఖరి జ్యోతిర్లింగం అండి. ఇక్కడ దర్శనం చేసుకుంటేనే మన 12 జ్యోతిర్లింగాల దర్శనం అనేది ముగుస్తుంది. అయితే ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఆఖరి జ్యోతిర్లింగం ఇదే అవ్వడం కాకుండా అన్ని జ్యోతిర్లింగాల్లోకి అతి చిన్న గుడి కూడా ఇదేనంట. సో ఇంకా దర్శనం ముగించుకుని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసామండి. అక్కడ చూస్తే మనకి కోతిని కొన్ని వచ్చి ఆడుకుంటున్నాయి. సో ఇట్లా బయటకు వచ్చిన తర్వాత గోపురాన్ని చూశారు కదా, ఎంత బాగుందో దూరం నుంచి చూస్తుంటే. సో వర్షంలో అదొక టైం పాస్, అయిపోకుండా నీళ్ళు జల్లుకుంటూ రావడం. సో ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మన లగేజ్ అయితే తీసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ కొన్ని దొరుకుతూ ఉంటాయండి, కాకపోతే అస్తమానం ఉండవు. సో అందుకని మేము షేర్ ఆటో ఒకటి తీసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఔరంగాబాద్ బస్ స్టాండ్కి. సో ఇక్కడ నుంచి ఔరంగాబాద్ బస్ స్టాండ్కి పర్ హెడ్ వచ్చి 100 రూపీస్ 150 తీసుకుంటారు. అది మనం బార్గెన్ చేసుకుని మాట్లాడుకుని వెళ్ళాలి. సో ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరాము షేర్ ఆటో తీసుకుని. సో మనకి ఇక్కడ నుంచి 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు పడుతుంది. అందులో వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా స్లోగా వెళ్తున్నాము.
సో క్లైమేట్ చూసారు కదా ఎంత బాగుందో, చివరంతా కూడా ఫాగ్ ఆ కొండల మీద. మేమైతే క్లైమేట్ని అయితే బాగా ఎంజాయ్ చేసామండి. సో ఇవన్నీ కూడా రోడ్ల మీద చూసారు కదా, ఈ మర్రి చెట్లు ఎంత పెద్దవో, ఎప్పుడువో ఆల్మోస్ట్ 100 ఇయర్ ప్లస్ చెట్లులాగా ఉన్నాయి అవన్నీ కూడా. రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఔరంగాబాద్ వచ్చేసి, ఔరంగాబాద్ నుంచి షిరిడీకి బస్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి బస్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ మేము షిరిడీలో దిగామండి. ఇది షిరిడీ. సో షిరిడీ దగ్గర మనకి గేట్ నెంబర్ 2 వైపుకి వచ్చేస్తే, ఈ గేట్ నెంబర్ 2 నుంచి కొద్దిగా మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ హోటల్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. తులసి గ్రాండ్ అని ఉంటుంది. ఇక్కడ ఫౌంటైన్ ఉండి, ఫౌంటైన్ బ్యాక్ సైడ్ హోటల్ ఉంటుంది, చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది చూసారా. ఓకే, ఈ పంజాబీ ఉడిపి హోటల్ కూడా ఉంది. ఈ పైన వెనకాల ఉన్నదే హోటల్ అనమాట. దీని లోపల నుంచి ఇక్కడ హోటల్ రూమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ గా ఉంటాయండి. నేను ఆల్మోస్ట్ ఒక 80 to 90 టైమ్స్ వచ్చాను. ఎప్పుడు వచ్చినా నేను ఇదే హోటల్కి వస్తాను. వాళ్ళు రీజనబుల్ ప్రైస్ అండి. మీరు ఏసీ రూమ్స్ కూడా ఆల్మోస్ట్ 800, 900, 1000 లోపు ఉంటాయి. నాన్ ఏసీ అయితే 700-800కి వస్తాయి. సో మీరు ఒకసారి తెలుగు మాట్లాడతారు, వాళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో మీకు మంచి రూమ్స్ అయితే దొరుకుతాయండి ఇక్కడ. ఇది ప్రమోషన్ ఏం కాదు, వాళ్ళ గురించి ఏం చెప్పడం కాదు, నేను వస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని మీకు పర్సనల్గా చెప్తున్నాను. ఇక్కడ రూమ్స్ ఎప్పుడు నీట్గా ఉంటాయి, మీరు కంఫర్ట్గా ఉంటారు. ఇక్కడ నుంచే మనకి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్న క్యాబ్స్ కానీ ట్రావెలింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా షిరిడీలో సాయిబాబా దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. ఈ కుర్తా వచ్చి మొన్న నేను ఓన్గా పెయింట్ చేసుకున్న డ్రెస్ అండి ఇది. సో ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా పెట్టాను. సో ఇంకా రెడీ అయ్యి ఇక్కడ హోటల్లోనే మనకి లంచ్, డిన్నర్, టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతాయండి. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీకు స్టే చేయడానికి. సో అక్కడ నుంచి నేను మీకు బయటకు వచ్చి చూపిస్తున్నాను. యాక్చువల్గా అక్కడ నుంచి గేట్ దగ్గరే మనకి దర్శనానికి వెళ్ళడానికి. కాకపోతే మీకు ఇక్కడ షిరిడి ఎంట్రన్స్ అటు నుంచి వస్తే ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇది చూసారు కదా, ఇదంతా కూడా గార్డెన్ అనమాట. నేను వచ్చిన ఒక ఇన్ని ఇయర్స్లో ఇది రీసెంట్గా లాస్ట్ 1 yearలో ఇది కన్స్ట్రక్షన్ చేస్తారు. అంతకుముందు ఇదంతా కూడా జస్ట్ వాక్ చేయడానికి ఉండేది. ఇప్పుడు ఇదంతా కూడా కొత్తగా పెట్టేస్తారనమాట. ఐ లవ్ సాయిబాబా అని కానీ ఇవన్నీ కూడా ఫొటోస్ దిగడానికి లేదా టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి ఇవంతా కూడా డెవలప్ చేసి కొంచెం పెద్దగా పెట్టారు. సో మనకి ఇక్కడ పోలీస్ కౌంటర్ అంటే మనకి ఏదైనా కావాల్సి వచ్చినా ఎంక్వైరీ చేసుకోవడానికి కానీ ఏదైనా మనకి చెప్తూ ఉంటారు. ఇది మెయిన్ రోడ్ అండి. అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి సాయిబాబా హాస్పిటల్ కూడా ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఇవన్నీ కూడా మీకు హోటల్స్, ఫుడ్కి మాత్రం ఎలాంటి లోటు ఉండదండి. మన తెలుగు హోటల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. దానికోసం అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్ళి తినాలనుకుంటే తినొచ్చు. సో ఇక్కడ మనకి పూజకు సంబంధించిన ఏమన్నా కావాలి అంటే టికెట్స్ కానీ ఏమన్నా మీరు ఎంక్వైరీ కావాలి అంటే ఇక్కడ వీళ్ళు చెప్తారు. పోలీస్ ఎంక్వైరీ కౌంటర్, డొనేషన్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ డొనేట్ చేయొచ్చు. సో ఇది గేట్ నెంబర్ 4 అండి. సో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే మనం నార్మల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుస్తున్నారు. లాస్ట్ టైం టోకెన్ సిస్టమ్ పెట్టారు, ఇప్పుడు నార్మల్గానే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ 200 రూపీస్ టికెట్స్ ఉంటాయి, 400 రూపీస్ హారతి టికెట్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉంది, లేదంటే ఆఫ్లైన్లో అక్కడ కౌంటర్స్ ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ నుంచి ఇట్లా వస్తే ఇది ద్వారకామాయి. యాక్చువల్గా మనకి ఎన్ని షాపింగ్స్ ఉన్నాయి కదా, ఈ పక్కనే మనకి ద్వారకామాయి ఉంటుంది అనమాట. లోపల మనం షిరిడీలో అంటే సమాధి మందిర్ దర్శనం అయిన తర్వాత ద్వారకామాయిలో దర్శనం చేసుకుని వస్తే మంచిది యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా మీకు నచ్చినవి షాప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ద్వారకామాయిలోకి అయితే ఫోన్ ఎలా ఉండదండి. మందిరంలో కూడా అంటే సమాధి మందిర్లో కూడా మనకి ఫోన్ అనేది ఎలా ఉండదు. ఫోన్ మనం పెట్టేసే వెళ్ళాలి. సో బయట ఫ్రీ కౌంటర్స్ ఉంటాయి అండ్ పేడ్ కౌంటర్స్ కూడా 2 ఉంటాయి. సో ఫ్రీ కౌంటర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ద్వారకామాయికి పక్కన చావడికి మధ్యలో ఈ హనుమంతుడు ఉంటాడండి. ఇప్పుడు టెంపుల్ అన్ని కూడా మారిపోయినాయండి. కొత్తగా కాంప్లెక్స్ ఒకటి కట్టారు, షిరిడీ లాగా మొత్తం అన్ని కూడా కంపార్ట్మెంట్స్ కట్టేశారు. దర్శనానికి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది ఫ్రీ దర్శనానికి. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 200 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళండి. బాబా దర్శనం అయిన తర్వాత బయటకు వస్తే వేప చెట్టు దగ్గర రైట్ సైడ్ నా మనకి ఫ్రీ ఫుడ్ టోకెన్స్ అనేవి ఇస్తారండి. ఈ టోకెన్స్ తీసుకుని మనం డైరెక్ట్ గా సాయిబాబా ట్రస్ట్ భోజన స్థలకి వెళ్తే మనకి ఫ్రీగా ఫుడ్ అనేది పెడతారు. నైట్ టైం కదండి, డే టైం ఎప్పుడు కూడా పెడతారు. కాకపోతే ఇవి నైట్ టైం మాకు దర్శనం అయింది కాబట్టి నైట్ టైం టోకెన్స్ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా భోజనశాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి ఒక 500 meters వాకబుల్ అండి. అక్కడికి వెళ్తే మనకి చూస్తున్నారు కదా, ఈ లోపల ఎన్ని వేల మంది భోజనం చేస్తూ ఉన్నారో. సో మనం అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే మనకి భోజనం అనేది పెడతారు. మీరు దర్శనానికి వెళ్లకుండా బయట భోజనం చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా మీరు ప్రసాదాలయానికి వచ్చేసేయండి. అక్కడ బిల్డింగ్ లోనే మీకు అక్కడ 10-15 రూపీస్ ఎంతో తీసుకుని మీకు టోకెన్స్ అనేవి ఇస్తారు. సో ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్కి వెళ్తాయి అనమాట, షిరిడి ట్రస్ట్కి. సో భోజనం ఎంతమంది చేస్తున్నారు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇంతమందికి ఓపిక్గా సర్వ్ చేస్తున్నారు. ఒక స్వీట్, దాంతోపాటు 3 కర్రీస్,
చపాతీ, రైస్, సాంబార్ అనేవి ఉన్నాయండి. రైస్ మళ్ళీ వచ్చి పెడుతున్నారు అండ్ చపాతీ కూడా మీరు తిన్నంత వరకు మీకు పెడుతున్నారు. లిమిట్ ఏం లేదండి, మీరు తిన్నంత వరకు మీరు తినొచ్చు. మీరు తినేసిన తర్వాత ఒక 10 రూపీసా 20 రూపీసా ఎంతైనా మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే అక్కడ డొనేషన్ కౌంటర్లో ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదండి, వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు. సో వాటర్ ఫౌంటైన్ అన్ని కూడా పెట్టారు కదా. బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ టాంగాలు ఎక్కువ వాడేవారు ఫస్ట్ నుంచి కూడా. నేను ఒక 60-70 టైమ్స్ వచ్చినప్పుడు, ఫస్ట్లో 2007-8 టైంలో వచ్చినప్పుడు అయితే ఎక్కువ టాంగాలే వాడేవారు అనమాట ఈ గుర్రపు బండ్లు. సో ఇంకెళ్ళి పడుకోవడమేనండి. నైట్ నాకు తిన్న తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినడం అలవాటు. సో అక్కడ దారిలో దానిమ్మ గింజలు అమ్ముతుంటే గ్లాస్ 10 రూపీస్ తీసుకున్నాము. సో ఇంకా అవి తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాం. పడుకుని పొద్దున్నే లెగాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి నాసిక్కి మార్నింగ్ 8కే ఉందన్నమాట బస్సు. అంటే ఇది టెంపో ట్రావెల్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ వచ్చి 250 రూపీస్ తీసుకుంటారు. సో అది బుక్ చేసుకుంటే మనల్ని ఏంటంటే మొత్తం నాసిక్, త్రయంబకేశ్వరం, ముక్తిధామ్ అన్ని కూడా తిప్పి తీసుకొస్తారనమాట. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్కి వస్తాము. సో అట్లాగా పొద్దున్న లేచి రెడీ అయిపోయి మనం ఇక్కడ బయలుదేరి వస్తే ఇది నాసిక్లో దిగామండి. ఇక్కడ నాసిక్లో మనకి ఘాట్ దగ్గర ఆపేస్తాడు. అక్కడ అమ్మవారు దర్శనం చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత పక్కనే చాలా పురాతనమైన శివాలయం ఉంటుందండి. ఆ శివాలయము దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. చాలా మందికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దర్శనం చేసుకోవాలి, ఏవేవి తిరగాలి అనేది తెలియదు. దానికోసమే నేను ఈ వీడియో మీకు క్లియర్గా చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి అని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే మనకి రామ్కుండ్ ఉందండి. రామ్కుండ్ దగ్గరే మనకి, అంటే రామ్కుండ్ దగ్గరే గోదావరి రివర్ అనమాట. ఇక్కడ మనకి శ్రీరామచంద్రుడు డైరెక్ట్గా ఇక్కడ ఆయన దశరథ మహారాజుకి పిండ ప్రదానాలు చేశారని చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నేను చెప్పా కదా, పాత శివాలయం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలండి ముందు. ఇవి ఎన్నో శతాబ్దాల క్రితం, అంటే చాలా సంవత్సరాల క్రితం కట్టిన ఇలాంటి పురాతన ఆలయాలు సందర్శిస్తే మనకి చాలా అంటే చాలా పుణ్యం వస్తుందండి. ఇక్కడ చాలామంది ఋషులు, మునులు కూడా తపస్సులు చేసి ఎంతో ముక్తిని పొందిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. స్వయాన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవితో కలిసి నడయాడిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరిగే ప్రదేశం కూడా ఇదేనండి. ఇక్కడికి మహాశివుడు వచ్చినట్లు ఇవన్నీ కూడా చాలా చారిత్రక ఆధారాలన్నీ కూడా మనకి రాసున్నాయండి. సో ప్రతి ఒక్క మందిరానికి, అంటే ప్రతి ఒక్క గుడికి కూడా దాని యొక్క విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని వెళ్తే మనకి ఎంతో అంటే అంత మంచి జరుగుతుంది. ఎందుకంటే గుడి ఉంది కదా వెళ్ళిపోయాం అనేది కాకుండా, ఆ గుడి ఎవరు కట్టారు, లేకపోతే ఎందుకు నిర్మించబడింది, లేకపోతే ఎవరు ప్రతిష్ఠించారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటే, దాని యొక్క చరిత్ర తెలుసుకుంటే మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఇలా అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం బయటకు వస్తే మనకి ఇక్కడ ఘాట్ దగ్గర హనుమంతుడు కనిపిస్తాడండి. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా పెద్దగా ఉంటాడు ఆయన. సో ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు డైరెక్ట్గా, ఆయనకి హారతి ఇవ్వచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కొద్దిగా పక్కకు వస్తే మనకి ఆయనకి ఎదురుగుండానే ఇంకొక శివాలయం కనిపిస్తుంది. పాలరాతితో నంది, పాలరాతితో శివుడు ఉంటాడండి. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా పురాతనమైనది. ఇవన్నీ కూడా చాలా అంటే 1700, 1400లో కట్టినవి కొన్ని ఉన్నాయి, కొన్ని శతాబ్దాల క్రితం కట్టినవి కొన్ని ఉన్నాయండి. అక్కడ మీకు ప్రతిదీ కూడా రాసి ఉంటుంది. అవన్నీ కూడా చదవండి, దాని యొక్క చరిత్ర తెలుసుకోండి. అది అయిపోయిన తర్వాత దర్శనం ముందుకు వస్తే మనకి ఇక్కడ అర్ధనారేశ్వరి టెంపుల్ అండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో డైరెక్ట్గా ఫోటో తీయొద్దని ఆయన నాకు చెప్పారు. సో అందుకనే నేను మీకు చూపించడానికి ప్రయత్నించాను. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్ మీద రైట్ సైడ్ మనకి శ్రీ కపిలేశ్వర్ మహాదేవ్ పంచవటి మందిర్ అండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఇక్కడ మీరు శివుణ్ణి దర్శించుకోవాలి. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడండి, కానీ ఈ మందిరంలో నందీశ్వరుడు ఉండడు. దీని యొక్క పెద్ద స్టోరీ అండి. ఇక్కడ మీరు దర్శించాలి అనుకుంటే అది ఎంతో రాసి పెట్టి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన మహాశివుడే వచ్చి కూర్చుని తపస్సు చేసిన ప్రదేశం ఇది. అయితే మహాశివుడు అనుకోకుండా ఒక గోవును హత్య చేస్తే ఆయనకి గోహత్య నేరం అంటుకుంటుంది. అప్పుడు నందీశ్వరుడు గురువుగా మారి మహాశివుడికి, మీరు గనక వెళ్ళి రామ్కుండ్, అంటే గోదావరి నది, ఇక్కడ పంచవటిలో ఉండే గోదావరి నదిలో మునిగి మీరు తపస్సు చేస్తే ఆ పాపాన్ని నుండి మీరు విముక్తులు అవుతారని చెప్తారనమాట. అయితే మహాశివుడు వచ్చి ఆ రామ్కుండ్లో, అంటే అక్కడ గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనకి కపిలేశ్వర శివలింగం ఉన్న దగ్గర ఆయన తపస్సు చేశారంట. అయితే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నందీశ్వరుడు ఆయనకి ఇచ్చిన సలహా మేరకు నందీశ్వరుడిని గురువుగా భావించి మహాశివుడు ఆయన్ని నా ఎదురుగుండా పెట్టుకోకూడదని చెప్పి ఈ గుడిలో మాత్రమే నందీశ్వరుడిని ఆయన ఎదురుగుండా ఉండకుండా కోరారంట.
మనం లోపలికి కపిలేశ్వర మందిర్ లోపలికి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ లోనే మనకి బయట ఇక్కడ ఒక శివలింగం ఉంటుందండి. ఇక్కడ మన చేతులతో మనం స్వయంగా పాలు, పంచామృతాలు అన్నిటితో మనం అభిషేకం చేసుకుని ఇక్కడ పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం శివలింగం చుట్టూతా కూడా ఇది మనకి రాగితో మొత్తం కూడా తాపడం వేసేసి ఉంటుంది. పైన కూడా చాలా అంటే చాలా షైనింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. సో మన చేతులతో మనం చేసుకునే అదృష్టం మనకి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అక్కడ మేనేజ్మెంట్ కి. సో అది అయిపోయిన తర్వాత మీకు ప్రతి ఒక్క చోట కూడా అంటే మొత్తం అక్కడ గుడి చుట్టుప్రక్కల అన్ని కూడా శివలింగాలు ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. అది ఎవరు ప్రతిష్ఠించారు అవన్నీ కూడా మనకి అక్కడ రాసి ఉంటాయి. నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పి మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా. ఈ పక్కనే చిన్న హనుమంతుడు మందిరం కూడా ఉంటుందండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి. మనకి గుడి లోపలే కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తారండి. స్పెషల్ డేస్లో కానీ లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులున్నా లేకపోతే ఏమైనా అనారోగ్య సమస్యలున్నా మృత్యుంజయ హోమాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. సో మీరు కావాలంటే కనుక అక్కడ మేనేజ్మెంట్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు చెప్తారు. దానికి ఏమేమి కావాలని తెచ్చుకుంటే మీకు అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సో నేను దేవుణ్ణి అయితే మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడే ఒక పూజారి గారు వెళ్ళిపోయారు, ఇంకో పూజారి గారు వచ్చారు. సో అక్కడ ఆయన విభూతి రాసుకుంటున్నారు కదా అక్కడ లోపల కూర్చుని. వాళ్ళ డ్యూటీ అయిపోయి వీళ్ళు వచ్చినట్టున్నారు. సో ఇదండి ఆయన కనిపిస్తున్నారు కదా, మీరు స్వయంగా చూశారు కదా మీ కళ్ళతో. అందరూ ఒకసారి చెప్పండి ఓం నమ శివాయ. మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీకు పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. ఇందాక కింద కూడా హనుమంతుడి గుడి దగ్గర కూడా పెద్ద రావి చెట్టు ఉంది. సో ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 5 పంచవృక్షాలు అంటండి. అంటే పంచవటి అంటే 5 రావి చెట్లు అని అర్థం అంట. సో అందుకే దీన్ని పంచవటి అని పిలుస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ దర్శనం చూసాం కదా, చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను గుడిని మీకు ఆర్కిటెక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అంటే అంత బాగా కట్టారు అప్పట్లోనే. అన్నీ కూడా దర్శించుకోండి. చుట్టూతో కూడా చాలా శివలింగాలు, చాలా దేవతామూర్తులు ఉంటారు. ఇక్కడికి వస్తే మీకు ఆరెంజ్ కలర్లో వినాయకుడు ఉంటాడు బయట లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే కిందికి ఇంకా వెళ్ళిపోయే టైంలో చూడండి. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరిని దత్తాత్రేయుడు కానీ అందరినీ కూడా దర్శించుకుంటూ మీరు ముందుకు వస్తే లోపల గాయత్రీదేవి ఉంటుందండి. అమ్మవారిని కూడా దర్శించుకోండి. మొత్తం ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే మనం మందిరానికి లేదా ఏదైనా దేవాలయాన్ని సందర్శించినప్పుడు కంగారుగా కాకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా దర్శించుకుని మనం మెల్లిగా వస్తే అప్పుడు మనకి మంచిగా దర్శనం అవుతుందండి. సో ఇక్కడ బయట నుంచి మీకు కనిపిస్తుంది కదా త్రిశూలం, అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ప్రతి ఒక్క చోట కూడా చాలా అంటే చాలా శివలింగాలు ఉంటాయండి. ప్రతి ఒక్క చోట మీకు ఎక్కడ నచ్చితే అక్కడ అభిషేకం చేసుకోండి. మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. సో పైనుంచి ఇట్లా మెట్లు దిగేస్తే మీకు ఎదురుగుండానేనండి, నేను ఇందాక చెప్పా కదా రామకుండ అని చెప్పా కదా, ఇక్కడే శివుడు మహాశివుడు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పైకి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారంట. అందుకనే ఇది కపిలేశ్వర మందిరం అంత ఫేమస్ అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఇక్కడ కిందకు వచ్చిన దగ్గర కూడా మీకు ఆ రివర్ దగ్గర కానీ లేకపోతే మొత్తం అన్ని చోట్ల కూడా అంటే మనకు అసలు లెక్క పెట్టలేమండి ఎన్ని శివలింగాలు ఉంటాయి, లేకపోతే ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అనేది మనం లెక్కించలేమన్నమాట. అన్ని శివలింగాలు ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన చోట మీకు నచ్చిన శివలింగానికి మీరు అభిషేకం చేసుకోవచ్చండి. అవన్నీ కూడా మొత్తం ఆ కాలవల పక్కన కానీ లేకపోతే ఎక్కడ చూసినా కూడా శివలింగాలే ఉంటాయి. సో మీరు ఎంతసేపు మీరు ఇక్కడ టైం స్పెండ్ చేయగలిగితే అంత మంచిది. సో మీరు టైం చూసుకుని వెళ్ళండి. కొద్దిగా ఎక్కువసేపు ఇక్కడ ఉండడానికి ఇవన్నీ సందర్శించడానికి పెట్టుకోండి. మనకి ఇక్కడ గోదావరి గంగా మాతా మందిరాలు కూడా ఉంటాయి, అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సో వర్షాకాలం కదా, ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉందండి. లోపలికి వెళ్ళమాకండి, స్టెప్స్ మీదే కూర్చుని లేకపోతే స్టెప్స్ ఒక 2-3 దిగిన తర్వాత అక్కడే స్నానాలు చేసుకోండి. మన పెద్దలకి లేదా పితృదేవులకి ఎవరికైనా మనం ఇక్కడ స్వయం పాకాలు ఇవ్వాలన్నా లేదా పిండ ప్రదానాలు చేయాలన్నా కూడా అక్కడ చేస్తారండి పంతులు. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, మనం వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిండ ప్రదానాలు చేయొచ్చు. సో అయితే మాకు అంత టైం లేదు, నేను అన్ని చోట్ల ఇంతకుముందు కూడా పెట్టేశాను. సో అందుకనే నేను వాళ్ళకి ఒక్కసారి నీళ్ళు అయితే వదిలి దండం పెట్టుకున్నాను. ఇంతవరకు వచ్చాం కదా చేయకుండా వెళ్ళకూడదని చెప్పి నేనైతే వాళ్ళకి నీళ్ళు వదిలేసి 3 సార్లు నేను దండం పెట్టుకున్నాను. సో అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ మనకి హనుమంతుడు పడుకుని ఉంటాడండి, పెద్ద హనుమంతుడు. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకు ఆపోజిట్ సైడ్ లో ఉండే గంగా గోదావరి మందిర్కి వెళ్దాము. ఎదురుకుండా మీకు కనిపిస్తుంది కదా, అటుపక్కకి వెళ్ళి నేను చూపిస్తాను క్లియర్ గా. సో ఇక్కడ మనం తిరిగేసి వచ్చిన తర్వాత ఇక్కడ రావి చెట్టు, ఈ రావి చెట్టు దిగంగానే లెఫ్ట్ సైడ్ లోనే మనకి ఇక్కడ గంగా గోదావరి మందిర్ ఉంటుందండి. అంటే గంగా గోదావరి అమ్మవారు అనమాట ఆవిడ. మనకి నేను మీకు క్లియర్ గా చూపిస్తాను జూమ్ చేసి అమ్మవారు ఎట్లా ఉంటారో. చూస్తున్నారు కదా అమ్మవారిని, ఎంత శాంతంగా ప్రశాంతంగా నవ్వుతూ ఎంత నిర్మలంగా ఉన్నారో అమ్మవారు. సో ఎదురుగుండా మనకి అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి చూడండి, 4 తలలు ఉంటాయి, నంది తలలాగా ఉంటాయండి 4. వాటి నోట్లో నుంచి ఎప్పుడు కూడా 24/7 వాటర్ వస్తూనే ఉంటాయి. అయితే గోదావరి మాత ఇక్కడే పుట్టింది, ఇదే జన్మస్థలం అని చెప్తూ ఉంటారు అక్కడ.
ఈ జలాన్ని ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళి ఇంటికాడ సంప్రోక్షానికి వాడుతూ ఉంటామండి. దేవాలయాల్లో గానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయి మైలొచ్చిన తర్వాత సంప్రోక్షణ చేసుకోవడానికి గానీ, లేకపోతే ఇంట్లో కుదరనప్పుడు దేవాలయం సంప్రోక్షణప్పుడు గానీ, మొత్తం ఇల్లంతా జల్లుకొని మనం సంప్రోక్షణ చేసుకోవడానికి జలాన్ని వాడుకోవచ్చు. సో, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉంటే అక్కడ ఇంకో శివాలయం ఉంటదండి. అక్కడ కూడా దర్శనం చేసుకొని, మీకు దాని పక్కనే అంటే హనుమంతుడికి బ్యాక్ సైడ్‌కి వెళ్తే ఇక్కడ మనకి పాత రామాలయం అండి. ఎప్పుడో 1702లో కట్టిన పురాతనమైన రామ మందిరం ఇక్కడ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. ఇట్లా పైకి స్టెప్స్ ఉంటాయి. కొద్దిగా పెద్దవాళ్ళకి ఇబ్బందే. బట్ స్లోగా ఎక్కండి. ఎందుకంటే ఇలాంటి మందిరాలని అన్ని సంవత్సరాల క్రితం ఉన్న మందిరాలను దర్శిస్తే మనకి చాలా పుణ్యం అండి. ఎందుకంటే ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇక్కడికి. ఎంతో పుణ్యాత్ములు గానీ, లేకపోతే తపస్సు చేసిన వాళ్ళు గానీ వచ్చి ఇక్కడ సందర్శించి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో ఇదంతా కూడా ఎంతో పావనమై ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పాత మందిరాలు అంటే చాలా శతాబ్దాల నుంచి ఉండే మందిరాలను మీరు దర్శిస్తే మనకి ఎంతో మంచి కలుగుతుందని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడేనండి సీతారామ లక్ష్మణుడు అందరూ కూడా ఉన్నారు కదా! ఇది మందిరం కూడా చూడండి మొత్తం అంతా కూడా చెక్కతో అప్పట్లోనే ఇంత గట్టి చెక్క ఇన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీకు బయటికి వస్తే అక్కడ మెట్లు పైనుంచి వీడియో తీస్తున్నాను. చూడండి వాటర్ ఫ్లో గానీ, మందిరాలన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో గుళ్ళన్నీ కూడా. సో, నార్మల్‌గా కుంభమేళ టైంలో అయితే అసలు మనకి 2 కళ్ళు సరిపోవండి. అంతమంది జనాలు ఇసుకేస్తే రాలనంత మంది జనాలుంటారిక్కడ. ఇక్కడ దర్శనం ముగించుకొని మనం కిందకొచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్‌లోనే ఇక్కడ ముగ్గురు దేవుడు విగ్రహాలు ఉంటాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత మధ్యలో హనుమంతుడు, ఆ చివరన విష్ణుమూర్తి 4 భుజాలతో అంటే చతుర్భుజాలతో ఉంటాడండి. మీకు ఎవరైనా శనిసింగనాపూర్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ డైరెక్ట్‌గా మీరు శనీశ్వర పూజలు ఏమన్నా సంబంధించినవి చేసుకోవచ్చు. చాలా మంది శనీశ్వరుని శనీశ్వరుడు అంటారండి. అది తప్పండి. అట్లా పలకూడదు. శనీశ్వర అనే మాత్రం పలకాలి. సో, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా మేమైతే బస్ ఎక్కేసాము. మినీ బస్ ఎక్కేసి మేము ఇంక బయలుదేరాము. ఇక్కడ మధ్యలో భోజనానికి ఆపాడు హోటల్‌లో. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతాడండి మనకి బస్సు అంటే మీల్స్ కోసం. ఇక్కడ లంచ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 15-20 మినిట్సే అండి. దగ్గరే వెళ్ళిపోతాము. సో, మొత్తం రోడ్డు పొడుగుతా మనకి వర్షమేనండి. అసలు స్టార్ట్ అయిన కాడ నుంచి 2 డేస్ కూడా వర్షం పడుతూనే ఉంది. సో, ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము టెంపుల్ దగ్గరికైతే త్రయంబకేశ్వరం. మధ్యలో యాక్చువల్‌గా ఇంకో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటది. కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది తీసుకెళ్ళరండి. అది మీ ప్యాకేజీని బట్టి ఉంటుంది. సో, ఇక్కడ నుంచి అయితే మనం త్రయంబకేశ్వరంలో దిగేసాము. వర్షం పడుతుంది. అక్కడ రెయిన్ కోట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. ₹100 ఉంటాయి, ₹20 ఉంటాయి. అంటే కప్పుకునే కవర్స్‌ని బట్టి లేకపోతే మీరు వేసుకున్న రెయిన్ కోట్స్, అంబ్రెల్స్ అవన్నీ కూడా అక్కడే దొరుకుతా ఉంటాయి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు. అది మీ ఇష్టం. ఇంకా ఏం కావాలనేది మీరే చూసుకోండి. ఇక్కడ ప్రధాన ఆలయం దగ్గర నుంచి మనం రైట్ సైడ్‌కి లోపలికి వెళ్తే అక్కడ ఒక కొలను ఉంటదండి. అక్కడ దగ్గరలోకి వెళ్తే మనకి టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తున్నారంట. ఒక్కొక్కరికి టికెట్ వచ్చి ₹200. ఎందుకంటే ఇవాళ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఎందుకంటే శ్రావణ మంగళవారం ఇంకా ఆఖరి వారం అయిపోతుంది కదా! సో, ఫ్లోటింగ్ ఫ్రీ దర్శనానికి అయితే మినిమం 5 అవర్స్ పడుతుందని చెప్పారు. సో, మన బస్సు అంతసేపు ఆగదు. మినిమం 2 అవర్స్, 3 అవర్స్ అయితే ఆగుతారు. సో, అందుకనే మేము ఏం చేసాం ₹200 టికెట్ తీసుకుంటాకి వెళ్ళాము. సో, అక్కడ ₹200 టికెట్ తీసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా! ఇక్కడ స్నానాలు చేసి చాలా మంది దర్శనానికి వస్తూ ఉంటారండి. సో, టికెట్ తీసుకునేటప్పుడు మనం కంపల్సరీ మనం అక్కడ ప్రెజెంట్ అవ్వాలి. మన ఫోటో కూడా తీసుకుంటారు అండ్ మన బయోమెట్రిక్ కూడా తీసుకుని మనకి టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. సో, ఎవరికి వాళ్ళే వెళ్ళి తీసుకోవాలండి. వేరే వాళ్ళకి మనం టికెట్స్ తీసుకోవడానికి కుదరదు. టికెట్స్ తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న ఒక పెద్ద శివాలయం ఉందండి. పాత శివాలయం అనమాట. ఇది కూడా చాలా శతాబ్దాల నాటి శివాలయము. సో, దాంట్లో కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలామంది ఇక్కడ నీళ్లు అంటే కొలంలో నీళ్లు తీసుకుని వచ్చి బయట లోపల ఉన్న శివునికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా దూరం నుండి ఈ శ్రావణ మాసంలో తులసి కోటలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారండి. సో, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. శ్రావణ మాసం అయిపోవడంతో ఇంకా లాస్ట్ వల్ల చాలా క్రౌడ్ పెరిగిపోయారు ఇక్కడ. సో, అందుకనే మేము టికెట్స్ తీసుకోవడానికి రావాల్సి వచ్చింది. సో, ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లోనే ఒక 200 మీటర్స్ దగ్గర నుంచి మనకి లైన్ పెడతారండి. నార్మల్‌గా అయితే రష్ లేని డేస్‌లో అయితే డైరెక్ట్‌గా ఎదురుగా పంపించేసేవారు టికెట్స్ తీసుకున్న వాళ్ళని. కాకపోతే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి అది కూడా కొంచెం ఒక 200 మీటర్స్ నుంచి లైన్‌లోకి పంపిస్తున్నారు. వర్షానికైతే అసలు ఆపు లేదు. సో, అందరం ఒక్కసారి మనం త్రయంబకేశ్వర్ వచ్చాం కదా! త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుగమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతః. అలా ప్రతి ఒక్కరు కూడా లైన్‌లో నుంచున్నప్పుడు ఒక 11 సార్లు చదువుకుంటూ దర్శనానికి వెళ్ళండి. చాలా అంటే చాలా
మంచి జరుగుతుంది. ఎప్పుడైతే మనం మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తామో మనందరికీ కూడా అకాల మృత్యువు నుండి ఎప్పుడు కూడా మన శివుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బయటకెళ్తూ ఉంటాము. ఏ టైంలో ఏం జరుగుద్దో, ఏమవుద్దో మనకు తెలీదు. సో, అలాంటి సమయాల్లో కూడా మనకి మహాశివుడు ఈ మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల మనకి అకాల మృత్యువుల నుండి గానీ, లేకపోతే అలాంటి విస్ఫోటనాలు జరగకుండా మనకి కాపాడుతూ ఉంటాడు. సో, ఎట్లయితే లైన్‌లోకి వచ్చేసాం గదా! ఈ 200 రూపీస్ దర్శనం లైన్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. ఎందుకంటే అప్పటి వరకు టికెట్స్ ఆపేశారంట. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము వచ్చే ముందే మళ్ళీ ఇష్యూ చేస్తాం స్టార్ట్ చేశారంట. అది మా అదృష్టం అనుకోవాలి. ఇక లోపలికొచ్చిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవండి. ఆ వర్షంలో అసలు నాకు ఎంత అంటే అంత బాగా అనిపిచ్చింది. సో, నేను అక్కడ ఉన్న శివలింగాలన్నిటిని కూడా తాకి నేను ఒకసారి నమస్కరించుకున్నాను. అదేవిధంగా నాకు తెలిసిన శివారాధన నాకు వేరే గురువుగారు తమిళనాడులో ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు చెప్పారు. ఈ విధంగా మనం శివుడిని పూజ చేయాలని చెప్పి. సో, నేను అదే విధంగా దేవుడినైతే పూజ చేసుకోవడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉంటారు కదా! ఇదేంటి ఏంటి అని. దాని గురించి నేను వివరణగా మీకు వేరే వీడియో క్లియర్‌గా చేసి నేను చెప్తానండి. ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఏంటి అసలు ఆ పద్ధతి ఏంటనేది కూడా. సో, ఎట్లయితే నేను ఇక్కడికి వచ్చేసాను కదా! పైన ఆర్కిటెక్చర్ చూడండి. అసలు ఎంత బాగా మనకి శిల్పులు చెక్కారో అసలు ఇట్లాంటి ఆర్కిటెక్ట్ మళ్ళీ మనం జీవితంలో చూడలేమండి. ఎందుకంటే ఇప్పుడు శిల్పకళ అంతా కూడా అంతరించిపోతుంది. ఇప్పుడున్న శిల్పులు ఇవి చెక్కాలంటే చాలా కష్టపడుతున్నారు. ఇటువరక ఏమి టెక్నాలజీ లేని టైంలోనే వాళ్ళు అసలు దేంతో చెక్కారు, ఎలా చెక్కారు అనేది అసలు మనం చాలా ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం. సో, మీకు ఇక్కడ నేను సీసీ కెమెరాలో చూపిస్తున్నాను. లోపల గర్భాలయంలోకి అయితే ఫోన్ అలౌ లేదు. సో, నేను మీకు సీసీ కెమెరాలో దేవుడిని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ 3 ముఖాలు ఉంటాయండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం అని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఇక్కడ గంగను తెప్పించడానికి ఒక ఋషి పూజ చేయడం గానీ, లేదా తపస్సు చేయడం గానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. సో, అవన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చెప్తూ ఉంటాను. సో, ప్రస్తుతానికి మనం శివుడిని చూస్తున్నాం కదా, ఆయన దర్శిస్తున్నాం కదా, ఒక్కసారి అందరూ కూడా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుగమివ బంధనాం మృత్యోర్ముక్షీయమామృతః. ఓం నమః శివాయ. సో, ఇక్కడ అయిపోయింది. బయటకు వస్తున్నాం కదా, చూడండి ఆర్కిటెక్చర్ అయితే చూస్తుంటే నాకు అక్కడే ఉండిపోవాలన్నంత ఆనందంగా ఉంది. వర్షం అయితే ఆగట్లేదు. సో, ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను మీకు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూపిస్తాను. సో, ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత బయట నుంచి కూడా మీకు నేను గుడంతా అక్కడ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది వర్షం పడుతుంటే. ఆ పైన అన్నీ కూడా చెట్లు అవన్నీ కూడా అసలు ఎంత బాగా అనిపిస్తుందో మనకు చూడడానికి. చుట్టుపక్కల కొండలైతే అంతా కూడా అసలు ఫాగ్‌తో నిండిపోయి ఉన్నాయండి. సో, ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ నుంచి గేట్ అంటే బయట డోర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో శివాలయం ఉందండి. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఇక్కడ కూడా ఇవన్నీ కూడా శివాలయాలే. మొత్తం కూడా చిన్న చిన్న శివలింగాలతో నిండి ఉన్నాయి కూడా. ప్రతిదీ కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఎందుకంటే మనం వచ్చిందే దేవుడు దర్శనం కోసం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గాయత్రి మాత స్వయంభూ వెలిసిందంటండి. ఆ పక్కనే ఉంటుంది. ఆ గాయత్రి మాతని నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అని ఆయన పంతులు గారు చెప్తున్నారు యాక్చువల్‌గా. సో, అక్కడ లోపల అమ్మవారు అయితే చూడండి ఎట్లా ఉన్నారో. అమ్మవారైతే సింధూరం రంగులో ఉన్నారు. అయితే నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను చాలా సార్లు త్రయంబకేశ్వర్ వచ్చినప్పటికీ ఈ మందిరాలు కొన్ని నేను దర్శించలేదు. ఓన్లీ ప్రధాన మందిరానికి వచ్చి వెళ్ళిపోయానండి. అందుకని మీరు వచ్చినోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మీరు తప్పకుండా చూడాలి. ఏది కూడా మిస్ అవ్వకూడదని చెప్పి నేను వీడియోలో ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి ఒక్క మందిరాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడి నుంచి మనం బయటకు వస్తే వెనకాల ఒక కొలను ఉంటుందండి. ఆ కొలను నిండా చేపలు. చుట్టుపక్కల అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. వెనకాల సరౌండింగ్స్ చూసారు కదా, మొత్తం అంతా కూడా కొండలు, మంచు. అందులో వర్షాకాలం కదా, అసలు చాలా అంటే చాలా కూల్‌గా, ప్లెజెంట్‌గా ఉంది. ఈ క్లైమేట్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు వర్షాకాలమో, చలికాలమో రావాలండి. అది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. సో, ఇక్కడే మనకి మరమరాలు, ఆ బన్స్ అన్నీ అమ్ముతున్నారు. ఆ చేపలకి వేస్తుంటే అవి వచ్చి తింటున్నాయి. సో, నేను కూడా ఇక్కడ నుంచొని వీటికైతే ఫీడ్ చేస్తున్నాను. ఎందుకంటే అవి చాలా అంటే చాలా ఉన్నాయండి. గోల్డ్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్ చాలా రకరకాల ఫిషెస్ అంటే పెద్దవి ఉన్నాయి. సో, ఇక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి ముక్తిధామ్‌కి వచ్చామండి. ఇది శ్రీకృష్ణుడి ఆలయం అనమాట. మొత్తం కూడా పాలరాతితో నిర్మించారనమాట. లోపల విగ్రహాలు గానీ, లేకపోతే మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా కూడా బయట అరుగులు, మెట్లు, ఆ పిల్లర్స్ మొత్తం అంతా కూడా ఇది పాలరాతితోనే నిర్మించారు. ఈ లోపల వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనం ధ్యానం చేసుకోవడానికి కానీ, కొంతసేపు మెడిటేషన్ చేసుకొని వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంటది. మధ్యలో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయులు, ఒక పక్కన రాధాకృష్ణులు, ఇంకో పక్కన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లోపలికి వస్తే లోపల మనకి మహాభారతంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా చక్కగా చిత్రీకరించారండి. మీరు మన
దేవుళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ మందిరంలో చూడగలుగుతాము. విఠల పాండురంగుడు గాని, లేకపోతే ఋషులు, మునులు అందరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ మందిరంలోనే మనం ఒక్క చోటే మొత్తం అందరినీ కూడా చూడొచ్చు. మన పరివారం అంటే దేవతల పరివారాన్ని మొత్తాన్ని కూడా అంటే సూర్య భగవానుడి దగ్గర నుంచి మొత్తం విష్ణుమూర్తి పరివారం గాని, లేకపోతే శివుడు పరివారం గాని మొత్తం అందరినీ కూడా మనం అక్కడ చూడొచ్చండి. ఎంత బాగా చిత్రీకరించారో, అవన్నీ కూడా ఎంత బాగా ప్రతిష్ఠించారో ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా అక్కడ ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా శివలింగాలను కూడానండి మనకి జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్నగా మనకి ప్రతిష్ఠించి ప్రతి ఒక్కటి కూడా మనకి కనిపించేలాగా అందరూ అంటే బయటికి వెళ్ళలేని వాళ్ళు కూడా అక్కడ ఈ మందిరం ఒక్కదాన్ని సందర్శిస్తే అంటే దర్శిస్తే మనందరికీ కూడా అవన్నీ దర్శనాలు అయిపోయే విధంగా లోపల ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా ప్రతిష్ఠించారండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు రామాయణం, మహాభారతం ప్రతిదీ కూడా దీంట్లో మనకి ప్రతి ఒక్క సన్నివేశాన్ని మనకి అక్కడ క్లియర్గా మన కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ప్రతిష్ఠించి పెట్టారు. మీరు తప్పకుండా విచ్చేయాల్సిన మందిరాల్లో మన నాసిక్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా ముక్తిధాము ఈ మందిరానికి మాత్రం మీకు వచ్చారు అంటే నిజంగానే ముక్తిని ప్రసాదిస్తాడండి ఆ దేవుడు. ఎందుకంటే మనం ఎన్ని ప్రదేశాలు మనం వెళ్ళి చూడాలి అంటే కష్టం. సో అవన్నీ ప్రదేశాలని కూడా మనం ఒకటే చోట ఉండి ఒకటే రోజులో ఒక 10-15 నిమిషాల్లో వాళ్ళందరినీ చూడగలుగుతున్నాము అంటే అది ఎంత అదృష్టమో. అలా కట్టిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇన్ని దేవుళ్ళని, ఇంత దేవతామూర్తులని ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ప్రతిష్ఠించాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చినందుకు కానీ, అవన్నీ కూడా మనకు ఒక్క చోటే చూపించినందుకు కానీ మనం చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాళ్ళకి. సో చూశారు కదా, ఇక్కడ బయట మనకి బుక్స్ కానీ లేకపోతే ప్రసాదాలు కానీ అన్నీ అమ్ముతారు. నేను బయట నుంచి మీకు గోపురాలు చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా పాలరాతితోనే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కువ టైం ఉంటే అక్కడ కూర్చుని కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోండి. మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మనం బయలుదేరి షిరిడీకి అయితే వచ్చేసాము. షిరిడీ వచ్చేటప్పటికి నైట్ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో మందిరాలన్నీ మూసేశారు. ఇంకా మేము ప్రశాంతంగా హోటల్కి వెళ్ళిపోయి అక్కడే భోజనం చేసేసి పడుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళొక్కసారి దూరదర్శనం చేసుకున్నాము అని మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాం. పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి వచ్చి బయట హనుమంతుడు ఉంటాడు కదా, ఆయనకి దండం పెట్టేసుకుని అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ద్వారకామాయిలోకి వెళ్ళాం. బయట నుంచి ద్వారకామాయి దర్శనం చేసుకుని, సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే ముఖ దర్శనం అని ఇక్కడ వేరే ద్వారం ఉంటుందండి. మనకి చావడి ఉంది కదా, చావడి అంటే హనుమంతుడి మందిరం పక్క నుంచి మనం లోపలికి వెళ్తే అక్కడ నుంచి మనం ఒకసారి దర్శనం అంటే ముఖ దర్శనం చేసుకోవడానికి కుదురుతుంది. సో ముఖ దర్శనం మనకి 5-10 మినిట్స్ పడుతుంది అనమాట. ఎందుకంటే వెళ్ళిపోతున్నాం కదా, జస్ట్ ఒకసారి మళ్ళీ బాబాని కనిపించి ఆయనకి చెప్పొద్దామని చెప్పి ముఖ దర్శనం చేసుకుని, సో మన ఇంకా ఇంట్లో వాళ్ళకి మన చుట్టాలకి కావాల్సిన ప్రసాదాలు అవన్నీ కూడా తీసేసుకుని నేను చిన్న షాపింగ్ చేసుకున్నానండి. మా వైఫ్ కోసం ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి బ్యాంగిల్స్ తీసుకుంటా. ఇవి చాలా బాగుంటాయి, గాజు బ్యాంగిల్సే, కొద్దిగా లావుగా ఉండి మంచిగా ఉంటాయి అనమాట. సో ఇంకా అయిపోయింది. మేము హోటల్కి అయితే వచ్చేసి ప్యాక్ చేసుకుని ఇంకా బయలుదేరాము. అక్కడ నుంచి మనం ఆటో తీసుకున్నా లేకపోతే క్యాబ్ తీసుకున్నా వాళ్ళు డైరెక్ట్ నాగర్సోల్ దింపుతారండి. పర్ హెడ్ 150 తీసుకుంటారు. మనకి ట్రైన్ వచ్చేసరికి 12:30కి అండి. ఇక్కడ నుంచి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అనమాట. సో అందుకని మేము ఎర్లీగా వచ్చేసాము. ఇంకా 10:30 11:45కే వచ్చేసాము. వచ్చిన తర్వాత అక్కడే ఫుడ్ అవన్నీ అమ్ముతున్నారు. సో అక్కడే తీసుకున్నాము. వెజిటబుల్ రైస్ ఒకటి, కర్డ్ రైస్ ఒకటి తీసుకుని ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఏంటంటే ఇక్కడ నేను ఊరిని అట్లా చూపిద్దామని బయటకు వచ్చాను. ఇక్కడ కుక్కలన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నాయి. నాకు యాక్చువల్గా వాటిని ఫీడ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అందుకనే వాటి కోసం ఒక 4 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకెళ్ళి వాటికి వేసాను అనమాట. మధ్యలో అక్కడ ఎవరో పిల్లలు అడుగుతున్నారు. సో వాళ్ళకి 1-2 ఇచ్చి మిగతా వాటికి వేసాను. మన ట్రైన్ అయితే ట్రాక్ మీద ఉంది. సో ఎక్కేసామన్నమాట. సో నైట్ 11:30కి మనం చెర్లపల్లిలో దిగాము. అయితే ట్రైన్ అయితే ఏం డిలే అవ్వలేదండి. నేను ఫస్ట్ టైం చెర్లపల్లి స్టేషన్కి వచ్చాను. స్టేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా. ఇప్పుడు ట్రైన్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తూ ఇక్కడ నుంచి చాలా ట్రైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. నేను ఫస్ట్ అక్కడ నుంచి అమ్మో మనం సికింద్రాబాద్ మళ్ళీ కూకట్పల్లి అటు వెళ్ళాలంటే ఏమన్నా ఉంటాయా ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే నైట్ రైడర్ బస్సెస్ అని పెట్టారండి. అవి మనకి చెర్లపల్లి నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి. అన్ని ప్లేసెస్ కనెక్ట్ అవుతున్నాయి. లేకపోతే సికింద్రాబాద్కి కూడా కనెక్టివిటీ ఉన్నాయి అనమాట. సో మీరు ఏ టైంలో దిగినా చెర్లపల్లి నుంచి బస్సెస్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్ ఏం పెట్టుకోమాకండి. సో చెర్లపల్లి స్టేషన్ చూశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి ఇంకా బస్ తీసుకుని నేను సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి డైరెక్ట్గా నేను ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసాను. సో మన ట్రిప్ అయితే అయిపోయింది. బాయ్.